కాన్ఫిడెన్స్ అనేది ఈ భూమి మీద మనుషులకు దేవుడిచ్చిన గొప్ప వరం. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? ఐ ఆమ్ నాట్ ఎనఫ్, అంటే నేను ఆ పనికి సరిపోను, ఈ పని చేయలేను అని. అదే ఒక్క ఆలోచన మీ జీవితాన్ని వెనక్కి లాగుతోంది. మరొక కఠినమైన నిజం ఏమిటంటే, ఈ ప్రపంచంలో 90% మంది కాన్ఫిడెన్స్గా లేకుండానే జీవిస్తున్నారు. అందుకే వాళ్ళు సాధించగలిగే అవకాశాలను కూడా కోల్పోతున్నారు. మరి మీరు గమనించారా? గట్టిగా మాట్లాడే వాళ్ళలో చాలామందికి లోపల భయం ఉంటుంది. కానీ నిశ్శబ్దంగా ఉండే కొందరు ఎందుకింత పవర్ఫుల్గా ఉంటారు? అదే తేడా గర్వం మరియు నిజమైన కాన్ఫిడెన్స్ మధ్య. సైకాలజీ ప్రకారం కాన్ఫిడెన్స్ అనేది పుట్టుకతో రాదు, దాన్ని మనమే నిర్మించుకోవాలి. అయితే ప్రశ్న ఏమిటంటే, మనలో ఆ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేయాలి? ఎంత పెద్ద లక్ష్యమైనా ఎలా సాధించాలి? ఈ వీడియోలో మీ జీవితాన్ని మార్చే సమాధానం ఉంది. గట్టిగా అరుస్తూ ఇతరులను డామినేట్ చేసే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు అని అనుకుంటున్నారా? కాదు. సైకాలజీలో కాన్ఫిడెన్స్ అంటే నేను గొప్పవాడిని అని అరుచుకోవడం కాదు, నేను దేనినైనా ఎదుర్కోగలను అనే నమ్మకం. దీనినే సెల్ఫ్ ఎఫిషియన్సీ, ఆత్మ సామర్థ్యం అంటారు. గర్వం అంటే ఇతరుల కంటే నేను గొప్ప అని అనుకోవడం, కానీ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మ సామర్థ్యాన్ని నమ్మడం. అసలైన కాన్ఫిడెన్స్ ఒక నిశ్శబ్ద బలం. సైకాలజిస్ట్ ఆల్బర్ట్ బండూరా ప్రకారం కాన్ఫిడెన్స్ అనేది పుట్టుకతో వచ్చే లక్షణం కాదు, దాన్ని సెల్ఫ్ ఎఫిషియన్సీ, ఆత్మ సామర్థ్యం అని పిలుస్తారు. ఇది 4 ముఖ్యమైన మూల స్తంభాలపై ఆధారపడుతుంది. మొట్టమొదటిగా మాస్టరీ ఎక్స్పీరియన్సెస్. మీరు ఒక పనిని పదే పదే చేసి దానిలో నైపుణ్యం సంపాదించినప్పుడు మీకు సహజంగానే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉదాహరణకు, మొదటి రోజు బైక్ నడిపేటప్పుడు భయం ఉంటుంది, కానీ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఎలాంటి భయం లేకుండా డ్రైవ్ చేస్తారు. ఎందుకంటే మీ అనుభవం మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. రెండవది వికేరియస్ ఎక్స్పీరియన్సెస్. మీలాంటి సాధారణ వ్యక్తి ఒక గొప్ప పని సాధించడం చూసినప్పుడు మనలో ఒక ఆలోచన వస్తుంది, అతను సాధించగలిగితే నేనెందుకు సాధించలేను అని. ఇది మనలోని సందేహాలను తగ్గిస్తుంది. మూడవది సోషల్ పర్సుయేషన్. మన జీవితంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు మనల్ని చూసి చెబుతారు, నువ్వు చేయగలవు అని. ఈ ఒక్క మాటే కొన్నిసార్లు మనలో ఉన్న సందేహాలను తొలగిస్తుంది. ఇతరుల ప్రోత్సాహం కాన్ఫిడెన్స్ నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నాలుగవది ఫిజియోలాజికల్ స్టేటస్. మన శరీరం, మనసు ఎలా స్పందిస్తుందో కూడా మన కాన్ఫిడెన్స్ మీద ప్రభావం చూపుతుంది. భయం, టెన్షన్, ఆందోళన ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు మనలో సామర్థ్యం ఉన్నా కూడా మనకు మనమే సందేహపడతాం. కానీ మనసు ప్రశాంతంగా ఉంటే మన సామర్థ్యం బయటపడుతుంది. మన కాన్ఫిడెన్స్ను దెబ్బతీసే ముఖ్యమైన లక్షణం గర్వం. గర్వం మరియు కాన్ఫిడెన్స్ మధ్య తేడా ఏమిటి అంటే, గర్వం ఉన్న వ్యక్తి ఇలా అనుకుంటాడు, నేనే గొప్ప అని, నేను ఎప్పుడూ తప్పు చేయను అని. కానీ ఇది నిజమైన బలం కాదు, ఇది చాలాసార్లు భయాన్ని దాచుకునే ముసుగు. ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి ఇలా అనుకుంటాడు, నేను తప్పు చేయవచ్చు, కానీ ఆ తప్పు నుంచి నేర్చుకుని మళ్ళీ లేవగలను అని. ఇది వాస్తవాన్ని ఒప్పుకునే ధైర్యం. కాన్ఫిడెంట్గా ఉండే వ్యక్తికి తన బలహీనతలు తెలుసు, అందుకే అతను ఇతరుల విమర్శలకు భయపడడు. కానీ గర్వం ఉన్న వ్యక్తికి తన బలహీనతలు బయటపడతాయనే భయం ఉంటుంది. అందుకే
అతడు ఎక్కువగా అరుస్తాడు. నిజమైన కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? చాలా మోటివేషన్ ట్రైనర్లు చెబుతారు, అద్దంలో చూసి నేను గొప్పవాడిని అని చెప్పుకోమని. కానీ ఇది తాత్కాలిక ప్రోత్సాహం మాత్రమే. సైకాలజీ ప్రకారం నిజమైన కాన్ఫిడెన్స్ రావాలంటే కాంపిటెన్స్ అంటే నైపుణ్యం అవసరం. మీరు ఒక పనిని నిజంగా నేర్చుకుని దానిలో ప్రావీణ్యం సంపాదించినప్పుడు కాన్ఫిడెన్స్ సహజంగానే వస్తుంది. దానిని కాంపిటెన్స్ బేస్డ్ కాన్ఫిడెన్స్ అంటారు. 5వది, కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేయాలి? జీనియస్ మ్యాట్రిక్స్ అనే ఫిలాసఫీ ప్రకారం 3 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, అభద్రతాభావాన్ని బ్రేక్ చేయండి. మనలో చాలామంది ఒక ఆలోచనతో జీవిస్తున్నారు, ఐ యామ్ నాట్ ఎనఫ్, నేను చేయలేను అని. ముందుగా ఈ ఆలోచనలు బ్రేక్ చేయాలి. మీరు ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేదు. మీరు పోటీ పడాల్సింది మీ నిన్నటి వ్యక్తితో మాత్రమే. స్టెప్ 2, చిన్న చిన్న విజయాలు. చిన్న పనులు పూర్తి చేయండి. ఒక పని మీరు అనుకున్నట్టు పూర్తి చేసినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ ఒక మెసేజ్ ఇస్తుంది, ఏ పనైనా చేయగలను అనే నమ్మకం వస్తుంది. ఇలా చిన్న విజయాలు పెద్ద కాన్ఫిడెన్స్ నిర్మిస్తాయి. స్టెప్ 3, నిశ్శబ్దమైన విజేతలు ఎప్పుడు గట్టిగా అరవరు. వాళ్ళు స్టేజ్ మీద నిలబడి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వారి నడకలో, వారి కళ్ళల్లో, వారి మాటల్లోనే ఆ బలం కనిపిస్తుంది. వాళ్ళు ఇతరులకు ముప్పుగా కాదు, వాళ్ళు ఇతరులకు ప్రేరణ. ఈరోజు నుండి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు ఏ పని చేస్తున్నప్పుడు ఎక్కువగా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు? మీ బలహీనతల్లో ఒకదాన్ని మీరు గర్వంగా ఒప్పుకోగలరా? ఇతరుల విమర్శలు మిమ్మల్ని కదిలిస్తున్నాయా? గుర్తుంచుకోండి, కాన్ఫిడెన్స్ ఒక్క రోజుల్లో వచ్చే విషయం కాదు, అది ఒక ప్రయాణం. మీ నైపుణ్యాలని పెంచుకోండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మీ గాయాలను హీల్ చేసుకోండి. అప్పుడు కాన్ఫిడెన్స్ మీ వెనకాల ఒక నీడలా దానంతట అదే నడుస్తుంది.